ఈరోజు ఆగస్టు 19వ తేదీ బుధవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,230 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,350 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,39,584 పలుకుతోంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా తగ్గినట్లు చూడవచ్చు. శ్రావణ మాసం ప్రారంభమై దాదాపు వారం రోజులు దాటింది. అటు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్వల్పంగా బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొద్దిగా ఊరట లభిస్తుంది. అయితే బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయితో పోల్చి చూస్తే 30,000 రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు చెప్పవచ్చు. కానీ బంగారం ధరలు గడిచిన నెల రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆగస్టు మొదటి వారంలో బంగారం ధర 1,30,000 రూపాయల వరకు తగ్గింది. కానీ అక్కడి నుండి మళ్లీ పెరగడం చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే 1 ఔన్స్ బంగారం ధర $4,399 వద్ద ఉంది. బంగారం ధరలు నిజానికి పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ తగ్గడమే అని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ గతంతో పోల్చి చూస్తే క్షీణించింది. అయితే దీని ప్రభావం బంగారం పైన కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డాలర్ విలువ మళ్లీ పెరిగే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో జరిగే ఫెడరల్ రిజర్వ్ సమావేశాల్లో వడ్డీ రేట్లు కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో గత భేటీలో స్థిరంగా వడ్డీ రేట్లు ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు భావిస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు చూసినట్లయితే వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం లేదా తగ్గించే అవకాశం కూడా ఉందని మరిన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే బంగారం ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఫెడరల్ వడ్డీ రేట్లు కనుక పెరిగినట్లయితే ఫెడరల్ రిజర్వ్ జారీ చేసే అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ కూడా పెరుగుతుంది. వాటిపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్లపై మరల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.